పేరెంట్స్ దగ్గర నుంచి ఎప్పుడైనా మిస్సింగ్ ఫీలింగ్ అనేది ఉండేదా? మా అమ్మ నన్ను బాగా ఇన్సిస్ట్ చేసి ఈ పాత్రలో ఉండాలని ఆవిడ డిటర్మిన్డ్‌గా మార్చిందిది. ఆవిడ డిటర్మినేషన్ ఇది. నేను వాళ్ళకి బాగా క్లోజ్‌గా, వాళ్ళకి ఒక ఫ్రెండ్‌గా, వాళ్ళు నాతో ఒక మంచి మిత్రుల్లాగా అలా కలిసిపోయి ఉన్నాను తప్ప, ఏదో మిస్ అయిపోయిన ఫీలింగ్స్ కానీ, ఇంకోటి గానీ ఎప్పుడు వాళ్ళకి లేదు, నాకు లేదు. ఇప్పుడు మా అమ్మ లేదు. నాకు మా అమ్మ అంటే చాలా ప్రాణం ఇప్పటికి. అంటే సన్యాసినైనా నేను చెప్పుకుంటా. మా అమ్మే నా ప్రాణం. మా అమ్మ లేకపోతే నేను లేను. అంటే సహజంగా బయోలాజికల్ మదరే కాదు. హ్మ్. ఆవిడ నన్ను స్పిరిచ్యువల్‌గా ఈరోజు పరిపూర్ణానందంగా నిలబెట్టింది ఆవిడ. ఫస్ట్. తర్వాత నా గురువు. మా నాన్నగారేంటంటే మా అమ్మకి పూర్తిగా సహకరించేవారంతే. హ్మ్. హి నెవర్ ఇంటర్‌ఫియర్డ్ ఇంటూ హర్ థాట్స్. ఆయన ఎప్పుడు ఇంటర్‌ఫియర్ అవ్వలేదు. మా అమ్మ డెసిషన్ రైట్ అనుకుని వదిలేసేవారు. మా అమ్మ లేకపోతే నేను లేను కదా! సో, కాబట్టి నాకు మొట్టమొదటి గురువు నా తల్లి. తర్వాత నా గురువు దయానంద స్వామీజీ. వారి వల్ల ఈరోజు ఇలా ఉన్నాను. కాబట్టి నాకు మోర్ దెన్ అమ్మ అనే దానికంటే ఏదో ఒక అమ్మవారి రూపమేమో ఆవిడ. నన్ను ఈ దారిలో పెట్టడానికి ఆవిడ నన్ను ఇలా కడుపులో మోసి నన్ను కని ఇలా చేసిందని నేను అనుకుంటానది.